చెప్తున్నారు కానీ లాజిక్ ఒకటి చెప్తున్నారు కృష్ణరాజు గారు, లాజిక్ ఒకటి చెప్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి రాబోతోందనే అంచనాలున్న బీజేపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి, కూటమిగా ఏర్పడ్డాం కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే కేంద్ర సహకారం ఉంటుంది, మేము అనుకున్నదంతా చేస్తాం, సంపద సృష్టిస్తాం, అద్భుతంగా పాలన అందిస్తాం. కేంద్రం కూడా అండి ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కే చేస్తాం అంటే మిగతా రాష్ట్రాలు ఎందుకు ఊరుకుంటారు అట్లాగా? మరి గుజరాత్కి చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మోదీ గారి సొంత రాష్ట్రం గుజరాత్కి ఏ రకంగా కేంద్రం నిధులు ఇస్తోందో, ఆ రాష్ట్రం మీద మోదీ గారికి ఉన్న ప్రేమ ఏంటో మనం అంతా చూస్తున్నాం కదా. అదే ప్రేమను కనబరుస్తాం ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా లేకపోతే అక్కడ పెట్టుబడులు వస్తున్నాయా దాన్ని మనం గమనించాలి. కేంద్ర ప్రోత్సాహంతో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా లేదా కూడా తీసుకోవాలి. అక్కడ ఏదేమిటి కూడా మీకు ఒక రాష్ట్రం మీద అవాజ్యమైన ప్రేమ చూపిస్తే ఇది నిబంధనలకు విరుద్ధంగా అది మళ్ళీ కేంద్రానికే చుట్టుకుంటుంది, కేంద్రం మీద విమర్శలు వస్తాయండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీకు ఆంధ్రప్రదేశ్ కి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇవ్వలేదు, ఇస్తామని చెప్పి ప్రకటించి ఇవ్వలేదు. ఎందుకో మీరు గమనించలేదు నాకు తెలియదు, చెప్తాను చూడండి. దానికి ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మా పరిస్థితి ఏమిటని చెప్పి ఆ రోజున తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఓపెన్ గానే కేంద్రానికి లేఖలు రాసేయండి. మీరు మీరు ఆంధ్రప్రదేశ్ మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే పరిశ్రమలు అక్కడ తరలిపోయే అవకాశం ఉంది, మా పరిశ్రమలు కూడా అక్కడ వెళ్ళిపోతాయి, మా పరిశ్రమలు రావు అని చెప్పిన తర్వాత కేంద్రం థాట్స్ లో పడింది. అక్కడ సెకండ్ థాట్స్ లో పడి అల్టిమేట్ గా మనకి ఏంటంటే ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకుండా చేసింది. ఎవరో కూడా ఇతర రాష్ట్రాలను ఫణంగా పెట్టి ఒక రాష్ట్రానికే చేయడం అనేది సాధ్యం కాదు. అయితే గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ కు మాత్రం కేంద్రం దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులు అయితే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది, దాంట్లో సందేహం లేదు. రైట్ సార్. ఇక పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించబోతూ ఉన్నారా? ఆయన పిఠాపురంలో గెలవడం మాత్రమే ఆయన లక్ష్యం కాదు, పిఠాపురంలో ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నారనే అంచనాలు ఉన్నాయి. బట్ మెజారిటీ మీదే ఇప్పుడు అందరికీ అది లక్ష లేకపోతే అంతకంటే తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అనేదే సస్పెన్స్గా ఉన్న పరిస్థితి. కానీ ఆయన పిఠాపురంలో గెలిచేస్తే పార్టీ పెట్టిన లక్ష్యం తీరిపోయినట్టు కాదు కదా. ఆయన లక్ష్యం ఏంటంటే, ఇప్పుడున్న లక్ష్యం ఏంటంటే, పార్టీ పెట్టినప్పుడు ఒక లక్ష్యం ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న లక్ష్యం ఏంటంటే మెయిన్ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకసారి సీఎం కాకుండా ఆపాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పి. అండ్ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత అంటే ఎక్కడైనా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పక్కనే పవన్ కళ్యాణ్ ఉంటారు, సమోజ్జీలుగానే ఉంటారు, ఒకరినొకరు పొగుడుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ పార్టీకి ఇచ్చిన సీట్ల విషయంలో చాలామందికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. జనసేన పార్టీ నాయకులే చాలా ఓపెన్గా ఏంటి చాలా అన్యాయం ఇది అని చెప్పి సీటు రాని వాళ్ళు తిట్టి మరీ వెళ్ళిపోయిన పరిస్థితి. పోతున్న మహేష్, పితాని బాలకృష్ణ, శెట్టిపత్తుల రాజాబాబు, ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఒక మాట చెప్తూ ఉన్నారు సార్, మేము అసెంబ్లీలోకి అడుగు పెడతాం, మేమంతా కలిసి కూర్చుని మాట్లాడుకుంటాం, జనసేన పార్టీ స్టేచర్ ఏమీ తక్కువేం కాదు, నెక్స్ట్ ఏర్పడబోయే ప్రభుత్వంలో జనసేన పార్టీది ఒక ప్రత్యేకమైన బలమైన ముద్ర ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అంటే మేమేం తక్కువ కాదు తెలుగుదేశం పార్టీతో, మేము కూడా ఈక్వలే, మా అభిప్రాయాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాల్సిందే, మేమంతా కలిసి కూర్చుని మాట్లాడుకుని ఏకాభిప్రాయంతో మేము నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పి. అంటే ఏకపక్షంగా ఉండదు తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు అని చెప్పి. సార్ ఇప్పుడు ఈ కూటమికి సంబంధించి మేనిఫెస్టో విషయంలో ఒక ఏకాభిప్రాయం కుదరలేదు, పార్టీ జనతా పార్టీ తప్పుకుంది, అది వాస్తవమే కదా. అది అంటే జాతీయ పార్టీ కాబట్టి మాకు అంటే సిద్ధార్థనాథ్ సింగ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కదా సార్. వాస్తవంగా అది చూసిన వాళ్ళకి ఎలా ఉందంటే నాకొద్దు, నన్ను టచ్ చేయొద్దు అన్నట్టుగా ఉంది. బట్ జాతీయ పార్టీ కాబట్టి మేము భాగస్వామ్యం కాము అని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ నేను అన్నది జనసేన అండ్ టీడీపీ గురించి. అదే సార్, నేను జనసేన టీడీపీకి సంబంధించి ఏంటంటే జనసేనానికి సంబంధించి ఆయన ఎప్పుడు కూడా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేసుకుంటూ ఆయనే ఒక అయోమయాన్ని నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ గురి చేశారు. ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిని ఎందుకు కాకూడదు, నేను అవుతానని చెప్పిన వ్యక్తి చివరికి నా లక్ష్యం ఏంటంటే ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టమని చెప్పి అంటాడు ఆయన. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో చూడండి అక్కడ మనం. అట్లాగే మనం ఇప్పుడు గతంలో కూడా మేము అనుకున్నాం సార్, ఇప్పుడు మన ఎన్నికల్లో ఆయనకి దాదాపు 6% పైగా ఓట్లు వచ్చినాయండి. అంటే దాని ప్రకారం చూస్తే ఏంటంటే ఆయన ఒక ఫోర్స్ గా ఉన్నాడు ఆయన. అయితే ఆయన ఎప్పటికప్పుడు తనని తానే తగ్గించుకుంటూ తెలుగుదేశం పార్టీని హెచ్చించే పనిలో ఉంటూ కార్యకర్తల ఆగ్రహానికి, నాయకుల ఆగ్రహానికి గురయ్యారు, దాంట్లో సందేహం లేదు.
రెండోది ఆయన ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నాడు ఆయన. ఇది పదవి విషయం, ముఖ్యమంత్రి పదవి విషయం కావచ్చు, లేకపోతే అభ్యర్థుల స్థానాల విషయంలో కావచ్చు, అభ్యర్థుల విషయంలో కావచ్చు, అన్ని చోట్ల ఆయన కాంప్రమైజ్ అవుతున్నారు. రేపు పాలసీల విషయంలో కూడా కాంప్రమైజ్ అయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి అనిపించే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది. రైట్ సార్. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన పార్టీని లైట్ తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారా తెలుగుదేశం పార్టీ? సార్, తెలుగుదేశం పార్టీ అధినేత వ్యూహాలు అనేవి వారి ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటాయి తప్ప మిత్రపక్షాల ప్రయోజనాలు కాపాడే విధంగా ఎప్పుడూ లేవు. గత చరిత్ర సార్ చూడండి, మీకు ఇంత చెప్పాను. మీకు ఎన్టీ రామారావు గారి హయాంలో మిత్రపక్షాలకు సంబంధించిన వారు 86 మంది ఎన్నికైతే చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం 30 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఏనాడు కూడా ఆయన తన మిత్రపక్షాలకు విలువను ఇచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. రైట్. అంటే గత ఇప్పుడు పరిస్థితి మారబోతోంది అనేది జనసేన నాయకులు చెప్తున్నమాట. ఖచ్చితంగా బలమైన ముద్ర వేయబోతూ ఉన్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, నమ్ముకున్న నాయకుల కోసం. ఖచ్చితంగా మాకు ఆ ఇంపార్టెన్స్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఇస్తుంది ఖచ్చితంగా అనేది వాళ్ళ మాట సార్. అండ్ ఇక్కడ తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, రేపన్న రోజు అధికారంలోకి వస్తే ఎన్ని నామినేటెడ్ పదవులు ఉంటాయో మీకు తెలియదు కాదు కదా సార్, చాలా పదవులు ఉంటాయి. దానిలో సముచిత స్థానం ఇస్తాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఎవరికైతే టికెట్లు రాలేదో మిత్రపక్షంలో కూడా వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో, ఎవరు డేలా పడాల్సిన అవసరం లేదు అని చెప్పి. పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో చెప్పారు కదా సార్, ఇప్పటికైతే మేము అసెంబ్లీకి తక్కువ స్థానాలు తీసుకున్నా, త్యాగం చేసినా రాబోయే రోజుల్లో అన్ని పదవుల్లోనూ 1/3 అవకాశం మనకు ఉంటుంది, మనం పోటీ చేయబోతూ ఉన్నాము అని చెప్పి కూడా. సార్, ఇక్కడ మనం గతంలో పవన్ కళ్యాణ్ వాదన ఏంటంటే మన బలం లేదు కాబట్టి మనం బార్గెన్ చేయలేమని చెప్పి అన్నారు టికెట్ల విషయంలో. రేపు ఎన్నికల్లో కూడా ఆయనకి ఎక్కువ సీట్లు రాకపోతే, తక్కువ అసెంబ్లీ స్థానాలు వస్తే రేపు మళ్ళీ అదే అంటాడు, మన అసెంబ్లీలో 2-3 మనం ఉన్నాం, మనం అడిగే హక్కు మనకు లేదని చెప్పి అంటాడు ఆయన. రెండోది ఏంటంటే అట్లాగే ఏంటంటే ఇవన్నీ కూడా మనం బేస్ ఏంటంటే మనకి వారు చేసిన ప్రకటనలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, గతంలో లోకేష్ గారు, గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటనలు బేస్ చేసి మారుతున్నాం మనం. మీకు లోకేష్ గారు అయితే ఏమంటారండి, మీ మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే మీకు అంత గుర్తింపు వస్తుందని చెప్పి అంటాడు ఆయన.